ఏమి జరుగుతుంది? గెస్ ఇన్ ఇంగ్లీష్. ఏమి జరుగుతుంది అనే వాక్యానికి సరియైన ఇంగ్లీష్ వాక్యం గనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. ఏమి జరుగుతోంది? గెస్ ఇన్ ఇంగ్లీష్. పలకపై ఉమ్మవద్దు. డోంట్ స్పిట్ ఆన్ ద స్లేట్. పలకపై, ఆన్ ద స్లేట్ పలక, స్లేట్ పై అంటే ఆన్, ఉమ్ము, స్పిట్ వద్దు, డోంట్. పలకపై ఉమ్మవద్దు. డోంట్ స్పిట్ ఆన్ ద స్లేట్. పలకపై, ఆన్ ద స్లేట్ పలక, స్లేట్ పై, ఆన్, ఉమ్ము, స్పిట్ వద్దు, డోంట్. పలకపై ఉమ్మవద్దు. డోంట్ స్పిట్ ఆన్ ద స్లేట్. పలకపై, ఆన్ ద స్లేట్ పలక, స్లేట్ పై, ఆన్, ఉమ్ము, స్పిట్ వద్దు, డోంట్. ఇతరులతో మాట్లాడవద్దు. డోంట్ టాక్ టు అదర్స్. ఇతరులతో, విత్ అదర్స్. ఇతరులతో, విత్ అదర్స్. ఇతరులు, అదర్స్. తో అంటే టు లేదా విత్. మాట్లాడవద్దు. డోంట్ టాక్. మాట్లాడవద్దు అంటే డోంట్ టాక్. మాట్లాడు అంటే టాక్. వద్దు అంటే డోంట్. ఇతరులతో మాట్లాడవద్దు. డోంట్ టాక్ టు అదర్స్. ఇతరులతో, విత్ అదర్స్. ఇతరులు, అదర్స్. ఇతరులు అంటే అదర్స్. తో, టు లేదా విత్. మాట్లాడవద్దు. డోంట్ టాక్. మాట్లాడు అంటే టాక్. వద్దు అంటే డోంట్. ఇతరులతో మాట్లాడవద్దు. డోంట్ టాక్ టు అదర్స్. ఇతరులతో, విత్ అదర్స్. ఇతరులు, అదర్స్. చాక్బోర్డ్ దగ్గర కూర్చోవద్దు. డోంట్ సిట్ నియర్ ద చాక్బోర్డ్. చాక్బోర్డ్ దగ్గర అంటే నియర్ ద చాక్బోర్డ్. చాక్బోర్డ్ అంటే మన భాషలో బ్లాక్ బోర్డ్. దగ్గర, నియర్. కూర్చోవద్దు. డోంట్ సిట్. కూర్చో అంటే సిట్. వద్దు అంటే డోంట్. చాక్బోర్డ్ దగ్గర కూర్చోవద్దు. డోంట్ సిట్ నియర్ ద చాక్బోర్డ్. చాక్బోర్డ్ దగ్గర, నియర్ ద చాక్బోర్డ్. చాక్బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్. దగ్గర, నియర్. కూర్చోవద్దు. డోంట్ సిట్. కూర్చో, సిట్. వద్దు అంటే డోంట్. కిందకు పడిపోవద్దు. డోంట్ ఫాల్ డౌన్. కిందకు పడిపోవద్దు. డోంట్ ఫాల్ డౌన్. కిందకు అంటే డౌన్, కింద. బిలో లేదా డౌన్. కు అంటే టు లేదా టువర్డ్స్. పడిపోవద్దు. డోంట్ ఫాల్. పడిపో అంటే ఫాల్. వద్దు అంటే డోంట్. కిందకు పడిపోవద్దు. డోంట్ ఫాల్ డౌన్. కిందకు, డౌన్. కింద అంటే బిలో ఆర్ డౌన్. కు అంటే టు లేదా టువర్డ్స్. పడిపోవద్దు. డోంట్ ఫాల్. పడిపో అంటే ఫాల్. వద్దు అంటే డోంట్. కిందకు పడిపోవద్దు. డోంట్ ఫాల్ డౌన్. మళ్ళీ నిద్ర పోవద్దు. డోంట్ గో బ్యాక్ టు స్లీప్ ఆర్ డోంట్ స్లీప్ అగైన్. మళ్ళీ నిద్రపోవద్దు. డోంట్ గో బ్యాక్ టు స్లీప్ ఆర్ డోంట్ స్లీప్ అగైన్. మళ్ళీ అంటే అగైన్ లేదా బ్యాక్. నిద్రపోవద్దు అంటే డోంట్ స్లీప్. నిద్ర అంటే నిద్రపోవు అంటే టు స్లీప్. వద్దు, డోంట్. మళ్ళీ నిద్రపోవద్దు. డోంట్ గో బ్యాక్ టు స్లీప్ ఆర్ డోంట్ స్లీప్ అగైన్. మళ్ళీ అంటే అగైన్ లేదా బ్యాక్. నిద్రపోవద్దు. డోంట్ స్లీప్. నిద్రపోవు. టిస్ టు స్లీప్. వద్దు, డోంట్. వద్దు, డోంట్. మళ్ళీ నిద్రపోవద్దు.
డోంట్ గో బ్యాక్ టు స్లీప్ ఆర్ డోంట్ స్లీప్ అగైన్. టూత్ పేస్ట్ వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ ఇది కామన్ ఇంగ్లీష్ వర్డ్. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మనం వాడేది టూత్ పేస్ట్. వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్. వృధా చేయు. ఒకవేళ మనం వృధా చేస్తే వృధా చేయు. టు వేస్ట్ వద్దు. డోంట్. టూత్ పేస్ట్ వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ వృధా చేయు. టు వేస్ట్ వద్దు. డోంట్. టూత్ పేస్ట్ వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ టూత్ పేస్ట్. వేస్ట్ వృధా చేయడం. నీరు వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ వాటర్. నీరు వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ వాటర్. నీరు వాటర్. నీటిని మనం వాటర్ అని అంటాం. వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్. వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ వృధా చేయు. ఒకవేళ వృధా చేయమనడానికి టు వేస్ట్ వద్దు. డోంట్. నీరు వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ వాటర్. నీరు వాటర్ వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ వృధా చేయు. టు వేస్ట్ వద్దు. డోంట్. వద్దు. డోంట్. నీరు వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ వాటర్. అన్నం పారబోయవద్దు. అన్నం పారబోయవద్దు. డోంట్ స్పాయిల్ ఫుడ్. డోంట్ స్పాయిల్ ఫుడ్. అన్నం రైస్ లేదా ఫుడ్. అన్నం రైస్ లేదా ఫుడ్ పారబోయవద్దు. డోంట్ త్రో అవే లేదా డోంట్ వేస్ట్. పారబోయవద్దు. డోంట్ త్రో అవే లేదా డోంట్ వేస్ట్. పారబోయు. ఒకవేళ పారబోయు అని చెప్పడానికి టు త్రో అవే. టు త్రో అవే. స్పాయిల్. త్రో అవే లేదా స్పాయిల్ అని చెప్పవచ్చు. వద్దు. డోంట్. అన్నం పారబోయవద్దు. డోంట్ స్పాయిల్ ఫుడ్. అన్నం రైస్ ఫుడ్ పారబోయవద్దు. డోంట్ త్రో అవే. డోంట్ వేస్ట్. పారబోయు. టు త్రో అవే ఆర్ స్పాయిల్. జంతువులను కొట్టవద్దు. జంతువులను కొట్టవద్దు. డోంట్ హిట్ యానిమల్స్. డోంట్ హిట్ యానిమల్స్. జంతువులను. యానిమల్స్ జంతువులను. యానిమల్స్ కొట్టవద్దు అంటే డోంట్ హిట్. కొట్టవద్దు. డోంట్ హిట్. ఒకవేళ కొట్టు అనాలి అంటే కొట్టు. హిట్. కొట్టు. హిట్. వద్దు అంటే డోంట్. వద్దు అంటే డోంట్. జంతువులను కొట్టవద్దు. డోంట్ హిట్ యానిమల్స్. డోంట్ హిట్ యానిమల్స్. జంతువులను కొట్టవద్దు. జంతువులను. యానిమల్స్ కొట్టవద్దు. డోంట్ హిట్. కొట్టవద్దు. డోంట్ హిట్. కొట్టు. హిట్. వద్దు. డోంట్. వద్దు. డోంట్. జంతువులను కొట్టవద్దు. డోంట్ హిట్ యానిమల్స్. ఆ మహిళ ఎవరు? గెస్ ఇన్ ఇంగ్లీష్. ఆ మహిళ ఎవరు అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనుక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. ఆ మహిళ ఎవరు? గెస్ ఇన్ ఇంగ్లీష్. గోడలపై వ్రాయవద్దు. డోంట్ రైట్ ఆన్ ద వాల్స్. గోడలపై అంటే ఆన్ ద వాల్స్. గోడలు అంటే వాల్స్. పై అంటే ఆన్. వ్రాయవద్దు. డోంట్ రైట్. వ్రాయు. ఒకవేళ వ్రాయు అనడానికి టు రైట్. వద్దు.
డోంట్. గోడలపై వ్రాయవద్దు. డోంట్ రైట్ ఆన్ ద వాల్స్. గోడలపై అంటే ఆన్ ద వాల్స్. గోడలు వాల్స్ పై ఆన్. వ్రాయవద్దు. డోంట్ రైట్ వ్రాయు. టు రైట్ వద్దు. డోంట్ గోడలపై వ్రాయవద్దు. డోంట్ రైట్ ఆన్ ద వాల్స్ గోడలపై. ఆన్ ద వాల్స్ గోడలు వాల్స్ పై ఆన్. వ్రాయవద్దు. డోంట్ రైట్ వ్రాయు. టు రైట్ వద్దు. డోంట్. బిగ్గరగా చదవవద్దు. డోంట్ రీడ్ లౌడ్లీ. బిగ్గరగా లౌడ్లీ చదవవద్దు. డోంట్ రీడ్ చదువు. టు రీడ్ వద్దు. డోంట్. బిగ్గరగా చదవవద్దు. డోంట్ రీడ్ లౌడ్లీ. బిగ్గరగా లౌడ్లీ. బిగ్గరగా లౌడ్లీ చదవవద్దు. డోంట్ రీడ్ చదువు. టు రీడ్ వద్దు. డోంట్. బిగ్గరగా చదవవద్దు. డోంట్ రీడ్ లౌడ్లీ. బిగ్గరగా లౌడ్లీ చదవవద్దు. డోంట్ రీడ్ చదువు. టు రీడ్ వద్దు. డోంట్. బిగ్గరగా చదవవద్దు. డోంట్ రీడ్ లౌడ్లీ. సోఫా మీద దూకవద్దు. డోంట్ జంప్ ఆన్ ద సోఫా. సోఫా మీద. ఆన్ ద సోఫా. సోఫా ఇది ఇంగ్లీష్ వాక్యమే. సోఫా. మీద అంటే ఆన్. దూకవద్దు. డోంట్ జంప్. దూకు. ఒకవేళ దూకు అనడానికి టు జంప్ వద్దు. డోంట్. సోఫా మీద దూకవద్దు. డోంట్ జంప్ ఆన్ ద సోఫా. సోఫా మీద. ఆన్ ద సోఫా. సోఫా. సోఫా మీద. ఆన్. దూకవద్దు. డోంట్ జంప్. దూకు. టు జంప్ వద్దు. డోంట్. సోఫా మీద దూకవద్దు. డోంట్ జంప్ ఆన్ ద సోఫా. సోఫా మీద. ఆన్ ద సోఫా. సోఫా. సోఫా మీద. ఆన్. దూకవద్దు. డోంట్ జంప్. దూకు. టు జంప్ వద్దు. డోంట్. త్వరగా అన్నం తినవద్దు. డోంట్ ఈట్ ఫుడ్ క్విక్లీ. త్వరగా క్విక్లీ ఫాస్ట్ తినవద్దు. డోంట్ ఈట్ తిను. టు ఈట్ వద్దు. డోంట్. త్వరగా తినవద్దు. డోంట్ ఈట్ ఫుడ్ క్విక్లీ. త్వరగా క్విక్లీ ఫాస్ట్ తినవద్దు. డోంట్ ఈట్ తిను. టు ఈట్ వద్దు. డోంట్. త్వరగా అన్నం తినవద్దు. డోంట్ ఈట్ ఫుడ్ క్విక్లీ. త్వరగా క్విక్లీ ఫాస్ట్ తినవద్దు. డోంట్ ఈట్ తిను. టు ఈట్ వద్దు. డోంట్. క్విక్లీ ఫాస్ట్ దానిని త్వరగా అని అంటాం. తినవద్దు అనడాన్ని డోంట్ ఈట్. తిను అనడాన్ని ఈట్ టు ఈట్. నిర్లక్ష్యంగా వ్రాయవద్దు. డోంట్ రైట్ కేర్లెస్లీ. నిర్లక్ష్యంగా అంటే కేర్లెస్లీ లేదా నెగ్లిజియంట్లీ అని చెప్పవచ్చు. వ్రాయవద్దు. డోంట్ రైట్. వ్రాయవద్దు అనడాన్ని మనం డోంట్ రైట్ అనవచ్చు. వ్రాయు. టు రైట్. వ్రాయు అనడానికి టు రైట్ అనవచ్చు. వద్దు. డోంట్. వద్దు. డోంట్. నిర్లక్ష్యంగా వ్రాయవద్దు. డోంట్ రైట్ కేర్లెస్లీ. నిర్లక్ష్యంగా కేర్లెస్లీ నెగ్లిజియంట్లీ. వ్రాయవద్దు. డోంట్ రైట్. వ్రాయు. టు రైట్ వద్దు. డోంట్. నిర్లక్ష్యంగా వ్రాయవద్దు. డోంట్ రైట్ కేర్లెస్లీ. నిర్లక్ష్యంగా కేర్లెస్లీ నెగ్లిజియంట్లీ వ్రాయవద్దు. డోంట్ రైట్. వ్రాయు. టు రైట్ వద్దు. డోంట్. నీ టైను నువ్వు నమలవద్దు. డోంట్ చ్యూ యువర్ టై. నీ
టై, యువర్ టై. నీ అంటే యువర్స్, టై. టై అనేది ఒక ఇంగ్లీష్ వాక్యం, దానికి ఇంగ్లీష్ వాక్యం కూడా టైనే. నమలవద్దు, డోంట్ చ్యూ. నమలవద్దు అనడాన్ని డోంట్ చ్యూ అనవచ్చు. నములు, టు చ్యూ. నములు, టు చ్యూ. వద్దు, డోంట్. నీ టైను నువ్వు నమలవద్దు. డోంట్ చ్యూ యువర్ టై. నీ టైని యువర్ టై, నీ, యువర్, టైను, టై. నమలవద్దు, డోంట్ చ్యూ. నములు, టు చ్యూ. వద్దు, డోంట్. నీ టైని నువ్వు నమలవద్దు. డోంట్ చ్యూ యువర్ టై. నీ టైను, యువర్ టై, నీ, యువర్, టైను, టై. మిత్రులతో పోట్లాడవద్దు. డోంట్ ఫైట్ విత్ ఫ్రెండ్స్. మిత్రులతో, విత్ ఫ్రెండ్స్. మిత్రులు, ఫ్రెండ్స్. తో అంటే టు లేదా విత్ అనవచ్చు. పోట్లాడవద్దు, డోంట్ ఫైట్ ఆర్ క్వరెల్. పోట్లాడు, టు ఫైట్ ఆర్ క్వరెల్. వద్దు, డోంట్. మిత్రులతో పోట్లాడవద్దు. డోంట్ ఫైట్ విత్ ఫ్రెండ్స్. మిత్రులతో, విత్ ఫ్రెండ్స్. మిత్రులు, ఫ్రెండ్స్. తో అంటే టు లేదా విత్. పోట్లాడవద్దు, డోంట్ ఫైట్ ఆర్ క్వరెల్. పోట్లాడు, టు ఫైట్ ఆర్ క్వరెల్. వద్దు, డోంట్. మిత్రులతో పోట్లాడవద్దు. డోంట్ ఫైట్ విత్ ఫ్రెండ్స్. మిత్రులతో, విత్ ఫ్రెండ్స్. మిత్రులు, ఫ్రెండ్స్. తో, టు, విత్. పోట్లాడవద్దు. క్లాసులో అరవవద్దు. డోంట్ షౌట్ ఇన్ క్లాస్. క్లాసులో, ఇన్ క్లాస్. క్లాస్, క్లాస్. లో అంటే ఇన్. లోని మనం ఇన్ అని అంటాము. అరవవద్దు, డోంట్ షౌట్. అరువు, టు షౌట్. వద్దు, డోంట్. అరవవద్దు, డోంట్ షౌట్. అరువు, టు షౌట్. వద్దు, డోంట్. క్లాసులో అరవవద్దు. డోంట్ షౌట్ ఇన్ క్లాస్. క్లాసులో, ఇన్ క్లాస్. క్లాస్, క్లాస్. లో, ఇన్. లో అంటే ఇన్ అని అర్థం. అరవవద్దు, డోంట్ షౌట్. అరువు, టు షౌట్. వద్దు, డోంట్. క్లాసులో అరవవద్దు. డోంట్ షౌట్ ఇన్ క్లాస్. క్లాస్.
నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ యువర్ నేమ్? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ యువర్ నేమ్? నీ అంటే యువర్, నీ అంటే యువర్. ఇన్ఫార్మల్ సింగులర్. పేరు నేమ్, పేరు ఇంగ్లీష్లో నేమ్ అని అంటారు. ఏమిటి అంటే వాట్ ఈజ్, ఏమిటి అంటే వాట్ ఈజ్. నీ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ అంటే యువర్. ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ సింగులర్. పేరు అంటే నేమ్, పేరు అంటే ఇంగ్లీష్లో నేమ్. ఏమిటి అంటే వాట్ ఈజ్, ఏమిటి అంటే వాట్ ఈజ్. మీరు తిన్నారా? గెస్ ఇన్ ఇంగ్లీష్. మీరు తిన్నారా అనే వాక్యానికి సరియైన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. మీరు తిన్నారా? గెస్ ఇన్ ఇంగ్లీష్. వారు ఎవరు? వారు ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఆర్ దే? ఇన్ ఇంగ్లీష్ హూ ఆర్ దే? వారు అంటే దే, వారు అంటే దే. రెస్పెక్ట్ఫుల్ సింగులర్ ఆర్ ప్లూరల్. దే అనేది రెస్పెక్ట్ఫుల్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఎవరు అంటే హూ, ఎవరు అంటే హూ. వారు ఎవరు? హూ ఆర్ దే, హూ ఆర్ దే. వారు అంటే దే, ఎవరు అంటే హూ. దే అనేది రెస్పెక్ట్ఫుల్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఎవరు? హూ. మీ నాన్న ఏం చేస్తుంటారు? మీ నాన్న ఏం చేస్తుంటారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మీ నాన్న అంటే యువర్ ఫాదర్, మీ నాన్న యువర్ ఫాదర్. మీ అంటే యువర్స్, మీ అంటే యువర్స్. నాన్న అంటే ఫాదర్, నాన్న అంటే ఫాదర్. ఏం చేస్తుంటారు? వాట్ డస్ హీ డూ? ఏం చేస్తుంటారు? వాట్ డస్ హీ డూ? హీ ఇండికేట్స్ టు దట్ మేల్స్. ఏం వాట్, ఏం వాట్. చేస్తుంటారు డూ, చేస్తుంటారు డూ. మీ నాన్న ఏం చేస్తుంటారు? వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మీ నాన్న యువర్ ఫాదర్. మీ యు నాన్న ఫాదర్. ఆ మహిళ ఎవరు? ఆ మహిళ ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ దట్ ఉమెన్? హూ ఈజ్ దట్ ఉమెన్? ఆ అంటే దట్, ఆ అంటే దట్. రిఫరింగ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ ఎట్ ఏ డిస్టెన్స్. ఏదైనా వస్తువు లేదా మనిషి దూరంలో ఉన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ టు దట్ దట్. మహిళ, ఉమెన్, మహిళ, ఉమెన్. ఎవరు? హూ, ఎవరు? హూ. ఆ మహిళ ఎవరు? హూ ఈజ్ దట్ ఉమెన్? ఆ దట్. రెఫరింగ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ ఎట్ ఏ డిస్టెన్స్. మహిళ, ఉమెన్. ఎవరు? హూ, ఎవరు? హూ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ యు గోయింగ్? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ యు గోయింగ్? మీరు అంటే యు, రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. మీరు, యు, రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. ఎక్కడికి అంటే వేర్ టు, ఎక్కడికి, వే టు. ఎక్కడ, వేర్, ఎక్కడ, వేర్. కి అంటే టు ఆర్ టువర్డ్స్, కి అంటే టు ఆర్ టువర్డ్స్. వెళ్తున్నారు ఆర్ గోయింగ్, వెళ్తున్నారు ఆర్ గోయింగ్. వెళ్ళు
టు గో వెళ్ళు, టు గో. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్? మీరు, యు, రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. ఎక్కడికి? వేర్ టు, ఎక్కడ, వేర్, కి, టు ఆర్. మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఏమి చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు, యు, రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. మీరు, యు, రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. ఏమి అంటే వాట్. ఏమి, వాట్. చేస్తున్నారు, ఆర్ డూయింగ్. చేస్తున్నారు, ఆర్ డూయింగ్. చేయు, టు డూ. చేయు, టు డూ. తున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. తున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. మీరు ఏమి చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు, యు, రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. ఏమి, వాట్. చేస్తున్నారు, ఆర్ డూయింగ్. చేయు, టు డూ. తున్నారు. పాప ఎందుకు ఏడుస్తుంది? పాప ఎందుకు ఏడుస్తుంది? ఇన్ ఇంగ్లీష్, వై ఈస్ ద బేబీ క్రయింగ్? వై ఈస్ ద బేబీ క్రయింగ్? పాప, బేబీ ఆర్ చైల్డ్. ఫిమినిన్. పాప, బేబీ ఆర్ చైల్డ్. ఎందుకు? వై. ఎందుకు? వై. ఏడుస్తుంది, ఈస్ క్రయింగ్. ఏడుస్తుంది, ఈస్ క్రయింగ్. ఏడ్చు, టు క్రై. ఏడ్చు, టు క్రై. తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. పాప ఎందుకు ఏడుస్తుంది? వై ఈస్ ద బేబీ క్రయింగ్? పాప, బేబీ, చైల్డ్. ఎందుకు? వై. ఏడుస్తుంది, ఈస్ క్రయింగ్. ఏడ్చు, టు క్రై. తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. ఎందుకు? వై. నీవు ఎవరు? నీవు ఎవరు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? నీవు, యు, ఇన్ఫార్మల్ సింగులర్. నీవు, యు, ఇన్ఫార్మల్ సింగులర్. ఎవరు? హూ. ఎవరు? హూ. నీవు ఎవరు? హూ ఆర్ యు? నీవు, యు, ఇన్ఫార్మల్ సింగులర్. ఎవరు? హూ. ఎవరు? హూ. నీవు ఎవరు? హూ ఆర్ యు? నీవు, యు, ఇన్ఫార్మల్ సింగులర్. ఎవరు? హూ. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వాట్ డస్ యువర్ మదర్ డూ? వాట్ డస్ యువర్ మదర్ డూ? మీ అమ్మ, యువర్ మదర్. మీ అమ్మ, యువర్ మదర్. మీ, యువర్. అమ్మ, మదర్. అమ్మ, మదర్. ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వాట్ డస్ యువర్ మదర్ డూ? మీ అమ్మ, యువర్ మదర్. మీ, యువర్. అమ్మ, మదర్. ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? అమ్మ, యువర్ మదర్. ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? ఆమెకు డాన్స్ వచ్చు. ఆమెకు డాన్స్ వచ్చు. షీ నోస్ హౌ టు డాన్స్. షీ నోస్ హౌ టు డాన్స్. ఆమెకు అంటే టు హర్ ఆర్ షీ. ఆమెకు, టు హర్ ఆర్ షీ. డాన్స్, డాన్స్, బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. డాన్స్ అనే పదం ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యం. వచ్చు, టు నో ఆర్ కెన్. వచ్చు, టు నో ఆర్ కెన్. యూ కెన్ ట్రాన్స్లేట్ షీ కెన్ డాన్స్, షీ నోస్ డాన్స్.
ఆమెకు డ్యాన్స్ వచ్చు. షీ నోస్ హౌ టు డ్యాన్స్. ఆమెకు, టు హర్ ఆర్ షీ, డ్యాన్స్ వచ్చు. టు నో ఆర్ కెన్. యూ కెన్ ట్రాన్స్లేట్ షీ కెన్ డ్యాన్స్ ఆర్ షీ నోస్ డ్యాన్స్. షీ కెన్ డ్యాన్స్, షీ నోస్ డ్యాన్స్. ఎక్కడికి వెళ్తున్నారు? గెస్ ఇన్ ఇంగ్లీష్. ఎక్కడికి వెళ్తున్నారు అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. ఎక్కడికి ఆమె చాలా అందంగా ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె అంటే షీ, చాలా అంటే వెరీ ఆర్ మచ్ ఆర్ ఎ లాట్. అందంగా, బ్యూటిఫుల్ ఆర్ ప్రిటీ ఆర్ లవ్లీ. ఉంది, ఈజ్ ఉండు, టు బి. యు కుడ్ ఆల్సో సే షీ ఈజ్ వెరీ ప్రిటీ, షీ ఈజ్ వెరీ లవ్లీ, షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె, షీ, చాలా, వెరీ, మచ్, ఎ లాట్. అందంగా, బ్యూటిఫుల్, ప్రిటీ, లవ్లీ. ఉంది, ఈజ్ ఉండు, టు బి. యు కుడ్ ఆల్సో సే షీ ఈజ్ వెరీ ప్రిటీ, షీ ఈజ్ వెరీ లవ్లీ, షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఆమె నవ్వు అద్భుతంగా ఉంది. ఆమె నవ్వు అద్భుతంగా ఉంది. హర్ స్మైల్ ఈజ్ వండర్ఫుల్. హర్ స్మైల్ ఈజ్ వండర్ఫుల్. ఆమె నవ్వు, హర్ స్మైల్, ఆమె నవ్వు, హర్ స్మైల్. ఆమె అంటే హర్, నవ్వు అంటే స్మైల్. అద్భుతంగా, వండర్ఫుల్ ఆర్ అమేజింగ్ ఆర్ ఫెంటాస్టిక్ ఆర్ మార్వలస్. అద్భుతంగా, వండర్ఫుల్, అమేజింగ్, ఫెంటాస్టిక్ ఆర్ మార్వలస్. ఆమె నవ్వు అద్భుతంగా ఉంది. హర్ స్మైల్ ఈజ్ వండర్ఫుల్. ఆమె నవ్వు, హర్ స్మైల్. ఆమె, హర్, నవ్వు, స్మైల్. అద్భుతంగా, వండర్ఫుల్, అమేజింగ్, ఫెంటాస్టిక్, మార్వలస్. అద్భుతంగా, వండర్ఫుల్, అమేజింగ్, fantastic or marvelous. In this for anything we can use. ఆమె అందరితో కలివిడిగా ఉంటుంది. ఆమె అందరితో కలివిడిగా ఉంటుంది. షీ ఈజ్ సోషియబుల్ విత్ ఎవ్రీవన్. ఆమె, షీ. ఆమెకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆమెకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. She likes her parents very much. She likes her parents very much. ఆమెకు, to her. ఆమెకు, to her. అమ్మా నాన్న అంటే మీన్స్ she likes her parents. అమ్మా నాన్న, మదర్ అండ్ ఫాదర్ లేదా పేరెంట్స్, చాలా ఇష్టం. వెరీ మచ్ లైక్ లేదా వెరీ ఫౌండ్ ఆఫ్. చాలా అంటే వెరీ, ఇష్టం, లైకింగ్ ఆర్ ఫౌండ్నెస్ ఆర్ ఇంట్రెస్ట్. చాలా ఇష్టం, వెరీ మచ్ లైకింగ్ లేదా వెరీ ఫౌండ్ ఆఫ్. చాలా అంటే వెరీ, ఇష్టం, లైకింగ్ లేదా ఫౌండ్నెస్ ఆర్ ఇంట్రెస్ట్. ఆమె అందరినీ గౌరవిస్తుంది. ఆమె అందరినీ గౌరవిస్తుంది. షీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. షీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. ఆమె, షీ. అందరినీ అంటే ఎవ్రీ వన్. అందరినీ అంటే ఎవ్రీ వన్, అందరూ, ఎవ్రీ వన్. గౌరవిస్తుంది, రెస్పెక్ట్స్, గౌరవిస్తుంది, రెస్పెక్ట్, గౌరవించు. టు రెస్పెక్ట్, గౌరవించు, టు రెస్పెక్ట్. ఆమె అందరినీ గౌరవిస్తుంది. షీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. ఆమె, షీ. అందరినీ, ఎవ్రీ వన్, అందరూ, ఎవ్రీ వన్.
గౌరవిస్తుంది, రెస్పెక్ట్ గౌరవించు. టు రెస్పెక్ట్ గౌరవించడం, దాన్ని రెస్పెక్ట్ అని అంటాము. గౌరవించు, టు రెస్పెక్ట్. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. షీ హెల్ప్స్ ఎవ్రీవన్. షీ హెల్ప్స్ ఎవ్రీవన్. ఆమె అనే పదానికి ఇంగ్లీష్ వాక్యం షీ. అందరికీ, టు ఎవ్రీవన్. అందరికీ అంటే టు ఎవ్రీవన్, అందరూ, ఎవ్రీ వన్. సహాయం చేస్తుంది, హెల్ప్స్ సహాయం చేస్తుంది. హెల్ప్స్ సహాయం చేయు అంటే టు హెల్ప్, సహాయం చేయు. టు హెల్ప్స్ ఆమె అందరికీ సహాయం చేస్తుంది. షీ హెల్ప్స్ ఎవ్రీవన్. ఆమె, షీ అందరికీ, టు ఎవ్రీవన్ అందరూ, ఎవ్రీవన్ సహాయం చేస్తుంది. హెల్ప్స్ సహాయం చేయు. టు హెల్ప్ సహాయం చేయు, టు హెల్ప్. ఆమెకు కోపం ఎక్కువ. ఆమెకు కోపం ఎక్కువ. షీ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. షీ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. ఆమెకు అనే వాక్యానికి ఇంగ్లీష్ పదం టు హర్. ఆమెకు, టు హర్, ఆర్ లేదా షీ. కోపంను మనం ఇంగ్లీష్లో యాంగర్ అని అంటాం. కోపం, యాంగర్. ఎక్కువ, ఎక్కువని మనం మోర్ లేదా మచ్ లేదా ఎలాట్ అని చెప్పవచ్చు. ఎక్కువ, మోర్, మచ్, ఎలాట్. ఆమెకు కోపం ఎక్కువ. షీ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. షీ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. ఆమెకు, టు హర్ లేదా షీ కోపం, యాంగ్రీ ఎక్కువ, మోర్ లేదా మచ్ లేదా ఎలాట్. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వాట్ డస్ యువర్ మదర్ డూ? వాట్ డస్ యువర్ మదర్ డూ? మీ అమ్మగారు, మీ అమ్మ. యువర్ మదర్, యువర్ మదర్. మీ అంటే యువర్, మీ అంటే యువర్. అమ్మ అంటే మదర్, అమ్మ అంటే మదర్. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వాట్ డస్ యువర్ మదర్ డూ? మీ అమ్మ, యువర్ మదర్. మీ, యువర్, అమ్మ, మదర్ ఏం చేస్తుంటారు? వాట్ డస్ షీ డూ? నేను నా సోదరితో ఆడుకుంటున్నాను. నేను నా సోదరితో ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్ విత్ మై సిస్టర్. ఐ యామ్ ప్లేయింగ్ విత్ మై సిస్టర్. నేను, ఐ, నా సోదరితో అంటే విత్ మై సిస్టర్. నా, మై. సోదరి అంటే సిస్టర్. తో అంటే టు ఆర్ విత్. ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్. ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్. ఆడుకొను. టు ప్లే. ఆడుకొను అంటే టు ప్లే. నేను నా సోదరితో ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్ విత్ మై సిస్టర్. నేను, ఐ, నా సోదరితో. విత్ మై సిస్టర్. నా అంటే మై. సోదరి, సిస్టర్. తో, టు లేదా విత్. నీకు డ్యాన్స్ వచ్చా అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. నీకు డ్యాన్స్ వచ్చా? గెస్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇప్పుడు కాఫీ తాగుతున్నాము. మేము ఇప్పుడు కాఫీ తాగుతున్నాము. వి ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ. వి
ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ. మేము అంటే వి. మేము అంటే వి. ఇప్పుడు. ఇప్పుడు అంటే నౌ. కాఫీ. కాఫీ. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ వర్డ్. ఇది ఇంగ్లీష్ వర్డ్ నుంచి తీసుకున్న పదము కాఫీ అనే పదం. తాగుతున్నాము ఆర్ డ్రింకింగ్. తాగుతున్నాము ఆర్ డ్రింకింగ్. తాగు టు డ్రింక్. తాగు టు డ్రింక్. మేము ఇప్పుడు కాఫీ తాగుతున్నాము. వి ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ. మేము వి. ఇప్పుడు నౌ. కాఫీ. కాఫీ. తాగుతున్నాము ఆర్ డ్రింకింగ్. తాగు టు డ్రింక్. మీరు పాటలు పాడుతున్నారు. మీరు పాటలు పాడుతున్నారు. యు ఆర్ సింగింగ్ సాంగ్స్. యు ఆర్ సింగింగ్ సాంగ్స్. మీరు అంటే యు. రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్ ఫామ్. పాటలు అంటే సాంగ్స్. పాటలు. సాంగ్స్. ప్లూరల్ ఆఫ్ పాట. సాంగ్. ప్లూరల్ ఆఫ్ పాట. సాంగ్. పాడుతున్నారు ఆర్ సింగింగ్. పాడుతున్నారు ఆర్ సింగింగ్. పాడు టు సింగ్. తున్నారు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. మీరు పాటలు పాడుతున్నారు. యు ఆర్ సింగింగ్ సాంగ్స్. మీరు యు. రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. పాటలు సాంగ్స్. ప్లూరల్ ఆఫ్ పాట సాంగ్. పాడుతున్నారు ఆర్ సింగింగ్. అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. అతను. హీ. అతను అంటే హీ. ఒక ఉత్తరం అంటే ఎ లెటర్. ఒక ఉత్తరం. ఎ లెటర్. ఒక అంటే ఏ లేదా వన్. ఉత్తరం అంటే లెటర్. రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్. రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్. రాస్తూ. వైల్ రైటింగ్ లేదా రైటింగ్. అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. అతను. హీ. ఒక ఉత్తరం. ఎ లెటర్. ఒక AR1 ఉత్తరం లెటర్. ఆమె తలుపుకు రంగు వేస్తూ ఉంది. ఆమె తలుపుకు రంగు వేస్తూ ఉంది. షీ ఈస్ పెయింటింగ్ ద డోర్స్. షీ ఈస్ పెయింటింగ్ ద డోర్. ఆమె అంటే షీ. తలుపుకు టు ద డోర్. తలుపుకు టు ద డోర్. తలుపు డోర్. రంగు వేస్తుంది. ఈస్ పెయింటింగ్. రంగు వేస్తుంది అంటే ఈస్ పెయింటింగ్. రంగు కలర్ లేదా పెయింట్. వేయు అంటే టు పుట్ ఆర్ అప్లై. వేస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్గా అది కంటిన్యూ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆమె తలుపుకు రంగు వేస్తుంది. షీ ఈస్ పెయింటింగ్ ద డోర్. షీ ఈస్ పెయింటింగ్ ద డోర్. వారు టీవీ వీక్షిస్తున్నారు. వారు టీవీ వీక్షిస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. దే ఆర్ వాచింగ్ టీవీ. వారు అంటే దే. వారు అంటే దే. టీవీ టెలివిజన్ టీవీ. వీక్షిస్తున్నారు అంటే ఆర్ వాచింగ్. వీక్షిస్తున్నారు ఆర్ వాచింగ్. వీక్షించు టు వాచ్. వీక్షించు టు వాచ్. వారు టీవీ వీక్షిస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. వారు దే. టీవీ టీవీ. వీక్షిస్తున్నారు ఆర్ వాచింగ్. వీక్షించు టు వాచ్. వారు టీవీ వీక్షిస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. దే అంటే వారు. వీక్షిస్తున్నారు ఆర్ వాచింగ్.
గిరి బొమ్మ వేస్తున్నాడు. గిరి బొమ్మ వేస్తున్నాడు. గిరి ఈస్ డ్రాయింగ్ ఎ పిక్చర్. గిరి ఈస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. గిరి గిరి ఏ ప్రాపర్ నౌన్. నౌన్ అనేది పేరును తెలియపరిచే దానిని నౌన్ అని అంటారు. ఏ నేమ్ బొమ్మ, పిక్చర్ లేదా డ్రాయింగ్. వేస్తున్నాడు ఈస్ డ్రాయింగ్, వేయు టు డ్రా ఆర్ పుట్. గిరి బొమ్మ వేస్తున్నాడు. గిరి ఈస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. గిరి గిరి బొమ్మ, పిక్చర్ లేదా డ్రాయింగ్. బొమ్మ, పిక్చర్ లేదా డ్రాయింగ్. వేస్తున్నాడు ఈస్ డ్రాయింగ్, వేయు టు డ్రా ఆర్ పుట్. వేస్తున్నాడు ఈస్ డ్రాయింగ్. గౌరీ స్కూల్కు వెళ్తూ ఉంది. గౌరీ స్కూల్కు వెళ్తూ ఉంది. గౌరీ ఈస్ గోయింగ్ టు స్కూల్. గౌరీ ఈస్ గోయింగ్ టు స్కూల్. గౌరీ గౌరీ ఏ ప్రాపర్ నౌన్. నౌన్ అనేది పేరును తెలియపరిచే దానిని నౌన్ అని అంటారు. ఏ నేమ్ గౌరీ ఈజ్ ఏ నేమ్. స్కూల్కు టు స్కూల్. స్కూల్కు అంటే టు స్కూల్. వెళ్తూ ఉంది ఈస్ గోయింగ్, వెళ్తూ ఉంది ఈస్ గోయింగ్. వెళ్ళు టు గో, వెళ్ళు టు గో. గౌరీ స్కూల్కు వెళ్తూ ఉంది. గౌరీ ఈస్ గోయింగ్ టు స్కూల్. గౌరీ గౌరీ ఏ నేమ్. స్కూల్కు టు స్కూల్ వెళ్తూ ఉంది. ఈస్ గోయింగ్, వెళ్ళు టు గో. అది గోడ నుంచి దూకుతూ ఉంది. అది గోడ నుంచి దూకుతూ ఉంది. ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద వాల్. ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద వాల్. అది ఇట్. అది ఇట్ గోడ నుంచి. ఫ్రమ్ ద వాల్ గోడ నుంచి. ఫ్రమ్ ద వాల్ గోడ అంటే వాల్, నుంచి అంటే ఫ్రమ్. దూకుతూ ఉంది ఈస్ జంపింగ్. దూకుతూ ఉంది ఈస్ జంపింగ్. దూకు టు జంప్. దూకు టు జంప్. అది గోడ నుంచి దూకుతూ ఉంది. ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద వాల్. అది ఇట్ గోడ నుంచి. ఫ్రమ్ ద వాల్ గోడ నుంచి. ఫ్రమ్ ద వాల్ గోడ, వాల్ నుంచి. ఫ్రమ్. కొత్త బట్టలు కొనుక్కోవాలి. కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఐ హ్యావ్ టు బై న్యూ క్లాత్స్. ఐ హ్యావ్ టు బై న్యూ క్లాత్స్. కొత్త బట్టలు అంటే న్యూ క్లాత్స్. కొత్త బట్టలు అంటే న్యూ క్లాత్స్. కొత్త అంటే న్యూ. కొత్త అంటే న్యూ. బట్టలు అంటే క్లాత్స్. బట్టలు అంటే క్లాత్స్. కొనుక్కోవాలి హ్యావ్ టు బై లేదా నీడ్ టు బై లేదా షుడ్ టు బై. కొనుక్కొను అంటే టు బై. కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఐ హ్యావ్ టు బై న్యూ క్లాత్స్. కొత్త బట్టలు అంటే న్యూ క్లాత్స్. కొత్త అంటే న్యూ. బట్టలు అంటే క్లాత్స్. కొనుక్కోవాలి హ్యావ్ టు బై లేదా నీడ్ టు బై లేదా షుడ్ టు బై. కొనుక్కొను టు బై. గొడవ చెయ్యకు అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. గొడవ చెయ్యకు. గెస్ ఇన్ ఇంగ్లీష్. గొడవ చెయ్యకు. నేను పెళ్ళికి వెళ్ళాలి. నేను పెళ్ళికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ది వెడ్డింగ్. ఐ హ్యావ్ టు గో టు ది వెడ్డింగ్. నేను అంటే ఐ. నేను అంటే ఐ. పెళ్ళికి అంటే టు ది వెడ్డింగ్. పెళ్ళికి అంటే టు ది వెడ్డింగ్. పెళ్ళి అంటే వెడ్డింగ్. పెళ్ళి అంటే వెడ్డింగ్. వెళ్ళాలి
హ్యావ్ టు గో ఆర్ మస్ట్ గో ఆర్ షుడ్ గో. హ్యావ్ టు గో లేదా మస్ట్ గో లేదా షుడ్ గో. వెళ్ళు టు గో, వెళ్ళు టు గో. నేను పెళ్ళికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ది వెడ్డింగ్. నేను ఐ పెళ్ళికి టు ద వెడ్డింగ్. పెళ్ళి వెడ్డింగ్. వెళ్ళాలి హ్యావ్ టు గో, మస్ట్ టు గో, షుడ్ గో. వెళ్ళు టు గో. వారికి పాప పుట్టింది. వారికి పాప పుట్టింది. దే హ్యాడ్ ఏ బేబీ గర్ల్. దే హ్యాడ్ ఏ బేబీ గర్ల్. వారికి టు దెమ్. వారికి టు దెమ్. పాప బేబీ గర్ల్. పాప బేబీ గర్ల్. పుట్టింది వాస్ బార్న్. పుట్టింది వాస్ బార్న్. పుట్టు టు బి బార్న్. పుట్టు టు బి బార్న్. వారికి పాప పుట్టింది. దే హ్యాడ్ ఏ బేబీ గర్ల్. వారికి టు దెమ్ పాప బేబీ గర్ల్. పుట్టింది వాస్ బార్న్. పుట్టు టు బి బార్న్. పుట్టు టు బి బార్న్. అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దెర్ వాస్ ఏ బిగ్ యాక్సిడెంట్ దేర్. దెర్ వాస్ ఏ బిగ్ యాక్సిడెంట్ దేర్. అక్కడ దేర్. అక్కడ అంటే దేర్. పెద్ద అంటే బిగ్ లేదా లార్జ్. పెద్ద బిగ్ లేదా లార్జ్. యాక్సిడెంట్. యాక్సిడెంట్ borrowed ఫ్రమ్ ఇంగ్లీష్. యాక్సిడెంట్ అనే వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న పదమే. జరిగింది హ్యాపెన్డ్ లేదా అక్కర్డ్. జరిగింది హ్యాపెన్డ్ లేదా అక్కర్డ్. జరుగు టు హ్యాపెన్ ఆర్ అక్కర్. జరుగు టు హ్యాపెన్ ఆర్ అక్కర్. అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. There was a big accident there. రాత్రికి ఏం వండుతున్నావు? రాత్రికి ఏం వండుతున్నావు? What are you cooking for tonight? What are you cooking for tonight? రాత్రికి for tonight. రాత్రి night. రాత్రి night. ఏం what. ఏం వాట్. వండుతున్నావు ఆర్ యు కుకింగ్. వండుతున్నావు ఆర్ యు కుకింగ్. వండు టు కుక్. వండు టు కుక్. రాత్రికి ఏం వండుతున్నావు? వాట్ ఆర్ యు కుకింగ్ ఫర్ టు నైట్. రాత్రికి ఫర్ టు నైట్. రాత్రి నైట్. ఏం అంటే వాట్. వండుతున్నావు ఆర్ యు కుకింగ్. వండుతున్నావు ఆర్ యు కుకింగ్. వండు అనడానికి టు కుక్. వండు అనడానికి టు కుక్. సాయంత్రం గుడికి వెళ్దాం. సాయంత్రం గుడికి వెళ్దాం. లెట్స్ గో టు ది టెంపుల్ ఇన్ ది ఈవినింగ్. లెట్స్ టు గో టు ది టెంపుల్ ఇన్ ది ఈవినింగ్. సాయంత్రం ఇన్ ది ఈవినింగ్ ఆర్ ఈవినింగ్. సాయంత్రం అంటే ఇన్ ద ఈవినింగ్ లేదా ఈవినింగ్. గుడికి టు ది టెంపుల్. గుడికి టు ది టెంపుల్. గుడి గుడిని ఇంగ్లీష్లో టెంపుల్ అని అంటారు. గుడి టెంపుల్. వెళ్దాం లెట్స్ గో. వెళ్దాం లెట్స్ గో. వెళ్ళు టు గో. వెళ్ళు టు గో. సాయంత్రం గుడికి వెళ్దాం. లెట్స్ గో టు ది టెంపుల్ ఇన్ ది ఈవినింగ్. లెట్స్ గో టు ది టెంపుల్ ఇన్ ది ఈవినింగ్. సాయంత్రం ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఈవినింగ్. ఇప్పుడు వర్షం పడవచ్చు. ఇప్పుడు వర్షం పడవచ్చు. ఇట్ మైట్ రెయిన్ నౌ. ఇట్ మైట్ రెయిన్ నౌ. ఇప్పుడు అంటే నౌ. ఇప్పుడు అంటే
నౌ వర్షం ఇన్ ఇంగ్లీష్ రెయిన్. పడవచ్చు మైట్ ఫాల్ లేదా మే రెయిన్. పడవచ్చు మైట్ ఫాల్ లేదా మే రెయిన్. పడు టు ఫాల్. పడు టు ఫాల్. వచ్చు కెన్ లేదా మే లేదా మైట్. ఇప్పుడు వర్షం పడవచ్చు. ఇట్ మైట్ రెయిన్ నౌ. ఇప్పుడు నౌ. వర్షం రెయిన్ పడవచ్చు. మైట్ ఫాల్ లేదా మే రెయిన్. పడు టు ఫాల్. వచ్చు కెన్ లేదా మే లేదా మైట్. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ వెరీ సన్నీ టుడే. ఇట్ ఈస్ వెరీ సన్నీ టుడే. ఈరోజు అంటే టుడే. ఈరోజు అంటే టుడే. ఎండ సన్షైన్ లేదా సన్ లేదా హీట్ ఫ్రమ్ ద సన్. ఈరోజు టుడే ఎండ సన్షైన్ లేదా సన్ లేదా హీట్ ఫ్రమ్ ద సన్. ఎక్కువగా మచ్ లేదా ఎ లాట్ ఆర్ ఎక్సెసివ్లీ. మచ్ లేదా ఎ లాట్ లేదా ఎక్సెసివ్లీ. ఉంది ఈజ్. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ వెరీ సన్నీ టుడే. ఈరోజు టుడే ఎండ సన్షైన్ సన్ హీట్ ఫ్రమ్ సన్. వారు గొడవ పడుతున్నారు. వారు గొడవ పడుతున్నారు. దే ఆర్ ఫైటింగ్. దే ఆర్ ఫైటింగ్. వారు దే. వారు దే గొడవ పడుతున్నారు. ఆర్ ఫైటింగ్ లేదా క్వారెలింగ్. గొడవ పడుతున్నారు. ఆర్ ఫైటింగ్ లేదా క్వారెలింగ్. గొడవ పడు టు ఫైట్ ఆర్ క్వరెల్. గొడవ పడు టు ఫైట్ లేదా క్వరెల్. వారు గొడవ పడుతున్నారు. దే ఆర్ ఫైటింగ్. దే ఆర్ ఫైటింగ్. వారు దే గొడవ పడుతున్నారు. ఆర్ ఫైటింగ్ లేదా క్వరెలింగ్. గొడవ పడు టు ఫైట్ లేదా క్వరెల్. గొడవ పడు టు ఫైట్ లేదా క్వరెల్. వారు గొడవ పడుతున్నారు. దే ఆర్ ఫైటింగ్. నేను డోర్ తెరిచాను. నేను డోర్ తెరిచాను. ఐ ఓపెన్డ్ ద డోర్. ఐ ఓపెన్డ్ ద డోర్. నేను అంటే ఐ. డోర్ అంటే డోర్. డోర్ అనే వాక్యం ఇంగ్లీష్ నుంచి తీసుకోబడిన వాక్యం. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. తెరిచాను ఓపెన్డ్. తెరిచాను ఓపెన్డ్. పాస్ట్ టెన్స్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫార్మ్ ఆఫ్ తెరుచు. టు ఓపెన్. నేను డోర్ తెరిచాను. ఐ ఓపెన్డ్ ద డోర్. నేను. ఐ. డోర్ డోర్. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. తెరిచాను ఓపెన్డ్. పాస్ట్ టెన్స్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫార్మ్ ఆఫ్ తెరుచు. టు ఓపెన్. నేను స్కూల్ వెళ్ళాను. నేను స్కూల్ వెళ్ళాను అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. నేను స్కూల్కి వెళ్ళాను. గెస్ ఇన్ ఇంగ్లీష్. మేము హోంవర్క్ పూర్తి చేశాము. మేము హోంవర్క్ పూర్తి చేశాము. వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్. వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్. మేము అంటే వి. హోంవర్క్ అంటే హోంవర్క్. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యం. పూర్తి చేశాము. ఫినిష్డ్ కంప్లీటెడ్. పూర్తి చేయు టు ఫినిష్డ్ ఆర్ కంప్లీట్. మేము హోంవర్క్ పూర్తి చేశాము. వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్. మేము. వి. హోంవర్క్ హోంవర్క్. పూర్తి చేశాము ఫినిష్డ్ ఆర్
కంప్లీటెడ్. పూర్తి చేయు టు ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్. అతను గ్లాస్ పగలగొట్టాడు. అతను గ్లాస్ పగలగొట్టాడు. హీ బ్రేక్ ది గ్లాస్. హీ బ్రేక్ ది గ్లాస్. అతను అంటే హీ. అతను అంటే హీ. గ్లాస్. గ్లాస్ అనే తెలుగు వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ నుంచి తీసుకున్న వాక్యమే. గ్లాస్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. పగలగొట్టు బ్రోక్. పగలగొట్టాడు బ్రోక్. పగలగొట్టు టు బ్రేక్. పగలగొట్టు టు బ్రేక్. అతను గ్లాస్ పగలగొట్టాడు. హీ బ్రోక్ ది గ్లాస్. హీ బ్రోక్ ది గ్లాస్. అతను హీ. గ్లాస్ బారోడ్ ద ఫ్రమ్ ఇంగ్లీష్ గ్లాస్. పగలగొట్టాడు బ్రోక్. పగలగొట్టు టు బ్రేక్. పగలగొట్టు టు బ్రేక్. ఆమె చాలా పాటలు పాడింది. ఆమె చాలా పాటలు పాడింది. షీ సంగ్ మెనీ సాంగ్స్. షీ సంగ్ మెనీ సాంగ్స్. ఆమె అంటే షీ. ఆమె అంటే షీ. చాలా అంటే మెనీ ఆర్ ఎ లాట్. చాలా అంటే మెనీ ఆర్ ఎ లాట్. పాటలు అంటే సాంగ్స్. పాటలు అంటే సాంగ్స్. పాట అంటే సాంగ్. పాట అంటే సాంగ్. పాడుట అంటే టు సింగ్. పాడుట టు సింగ్. పాడింది సంగ్. పాడింది సంగ్. ఆమె చాలా పాటలు పాడింది. షీ సంగ్ మెనీ సాంగ్స్. ఆమె షీ చాలా. మెనీ ఆర్ ఎ లాట్. పాట సాంగ్. కుక్క తన తోకను ఊపింది. కుక్క తన తోకను ఊపింది. ద డాగ్ వాగ్డ్ ఇట్స్ టెయిల్. ద డాగ్ వాగ్డ్ ఇట్స్ టెయిల్. కుక్క డాగ్. కుక్క డాగ్. తన తోకను అంటే ఇట్స్ టెయిల్. తన తోకను. ఇట్స్ టెయిల్. తన అంటే ఇట్స్. తన అంటే ఇట్స్. తోక అంటే టెయిల్. తోక అంటే టెయిల్. ఊపింది అంటే వాగ్డ్ ఆర్ షోక్. వాగ్డ్ ఆర్ షూక్. ఊపు టు వాగ్ ఆర్ షేక్. కుక్క తన తోకను ఊపింది. ద డాగ్ వాగ్డ్ ఇట్స్ టెయిల్. కుక్క డాగ్. తన తోకను ఇట్స్ టెయిల్. తన ఇట్స్. తోక టెయిల్. ఊపింది వాగ్డ్. స్వప్న స్కూల్ వెళ్ళింది. స్వప్న స్కూల్ వెళ్ళింది. స్వప్న వెంట్ టు స్కూల్. స్వప్న వెంట్ టు స్కూల్. స్వప్న. ఏ ప్రాపర్ నౌన్. నౌన్ అనునది పేరును తెలియపరిచే దానిని నౌన్ అని అంటాము. ఏ నేమ్. స్వప్న. స్కూల్. స్కూల్. స్కూల్ అనే వాక్యం ఇంగ్లీష్ నుంచి తీసుకున్న సెంటెన్సే. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. వెళ్ళింది వెంట్. వెళ్ళు టు గో. స్వప్న స్కూల్ వెళ్ళింది. స్వప్న వెంట్ టు స్కూల్. స్వప్న. స్వప్న. ఏ ప్రాపర్ నౌన్. ఏ నేమ్. స్కూల్. స్కూల్. వెళ్ళింది వెంట్. వెళ్ళు టు గో. వెళ్ళు టు గో. అభి అన్నం వండుతున్నాడు. అభి అన్నం వండుతున్నాడు. అభి ఈస్ కుకింగ్ ఫుడ్. అభి ఈస్ కుకింగ్ ఫుడ్. అభి. అభి ఏ ప్రాపర్ నౌన్ ఆర్ ఏ నేమ్. నౌన్. నౌన్ అనునది పేరును తెలియపరిచేది. నామవాచకం. అభి ఈజ్ ఏ నామవాచకం. అన్నం ఫుడ్ లేదా రైస్. అన్నం
ఫుడ్ లేదా రైస్. వండుతున్నాడు. ఈజ్ కుకింగ్. వండుతున్నాడు. ఈజ్ కుకింగ్. వండు. టు కుక్. వండు. టు కుక్. అభి అన్నం వండుతున్నాడు. అభి ఈజ్ కుకింగ్ ఫుడ్. అభి అనునది ఒక ప్రాపర్ నౌన్. అన్నం, ఫుడ్ లేదా రైస్. వారు ఆటలు బాగా ఆడుతారు. వారు ఆటలు బాగా ఆడుతారు. దే ప్లే గేమ్స్ వెల్. దే ప్లే గేమ్స్ వెల్. వారు. దే. వారు అంటే దే. ఆటలు అంటే గేమ్స్. ఆటలు అంటే గేమ్స్. ఆట అంటే గేమ్ లేదా ప్లే. ఆట అంటే గేమ్ లేదా ప్లే. బాగా అంటే వెల్. ఆడుతారు అంటే దే ప్లే. ఆడుతారు అంటే దే ప్లే. ఆడు. టు ప్లే. ఆడు. టు ప్లే. వారు ఆటలు బాగా ఆడుతారు. దే ప్లే గేమ్స్ వెల్. వారు. దే. ఆటలు గేమ్స్ బాగా వెల్ ఆడుతారు. దే ప్లే. నాకు టీ అంటే ఇష్టం లేదు. నాకు టీ అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టీ. ఐ డోంట్ లైక్ టీ. నాకు. టు మీ లేదా ఐ. నాకు. టు మీ లేదా ఐ. టీ అనే వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. టీ అంటే మీనింగ్ లేదా యాజ్ ఫర్ లేదా రిగార్డింగ్. ఇష్టం లేదు. డోంట్ లైక్ లేదా నో లైకింగ్. ఇష్టం లైకింగ్. ఫాండ్నెస్ ఇంట్రెస్ట్. లేదు నో నాట్. నాకు టీ అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టీ. నాకు. ఐ. టు మీ. టీ. టీ